హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన హెల్తీ టేస్ట్ లడ్డు చేయబోతున్నామండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా తినొచ్చండి. నీరసంగా ఉన్నా, మనకి ఒంట్లో ఓపిక లేదనుకున్న వాళ్ళు ఇలా ఈ లడ్డూలు చేసుకునేసి, స్టోర్ చేసి పెట్టుకునేస్తే రోజుకొకటి తింటే చాలా మంచిదండి. ఇందులో అన్ని హెల్తీ అయిన ఇంగ్రీడియెంట్సే వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండా బాదం పప్పు తీసుకున్నానండి. ఈ బాదం పప్పు తీసుకున్న కప్పుతోనే అదే కప్పుతో ఒక కప్పు జీడిపప్పు గూడా వేసుకునేసి, ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు గూడా వేసుకునేసి, అలానే ఒక కప్పు ఎండు ఖర్జూరం గూడా వేసుకునేసి, వీటిల్ని బరగ్గా పౌడర్ చేసుకోవాలండి. నున్నగా గాదు, బరగ్గా వేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డూలనేవి తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదా! ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకునేద్దాము. ఇలా బౌల్‌లో వేసుకున్న దాన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులో ఒక 3, 4 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి బాగా కరిగిన తర్వాత, మనం పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ అంతా వేసుకునేసి, దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకిది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మంట అనేది లో టు మీడియం పెట్టుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనం ఎండు ద్రాక్ష కూడా కట్ చేసి వేసుకునేద్దాము. ఈ ఎండు ద్రాక్ష వేసుకునే దాని వల్ల చాలా బావుంటుందండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది గూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం గదా! కలర్ గూడా మనకి చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక కప్పు నిండా నువ్వులు వేసుకునేద్దాము. ఇలా నువ్వులకు బదులు గుమ్మడి గింజలైనా వేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు వేస్తా ఉండాను. ఒకవేళ మీకు నచ్చితే గుమ్మడి గింజలైనా వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది గదా! ఇది ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇదే పెనంలో మనము ఒక ముక్కాలు కప్పు బెల్లం వేసుకునేద్దాము. ఈ బెల్లం అనేది స్వీట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్లు గూడా వేసుకునేసి, ఈ బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కప్పు ఫుల్లుగా వేసుకోండి. నేనైతే ముక్కాలు కప్పు మాత్రమే వేస్తాండా. ముక్కాలు కప్పు స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూను నెయ్యి వేసుకునేసి, బెల్లం మొత్తం బాగా కరిగించుకునేయాలి. మనకిది ఎటువంటి పాకం అవసరం లేదు. బాగా కరిగిపోయిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ గూడా వేసుకునేసి, దీన్నంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. బెల్లం సిరప్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్‌కి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకునేసి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని ఒక ప్లేట్‌లోకి వేసుకునేద్దాము. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చల్లారింది గదా! ఇలా కొద్దిగా చేతికి నెయ్యి రాసుకునేసి లడ్డూలాగా చుట్టుకునేయాలి. ఒకవేళ లడ్డూ చుట్టేప్పుడు మనకు రాలేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి కాంచి వేసుకొని లడ్డూలాగా చుట్టుకోవచ్చండి. మనకి ఏ సైజు గావాలంటే ఆ సైజు లడ్డులాగా చుట్టుకోవచ్చు. చూసారు గదా! ఈ సైజు లడ్డూలు చుట్టుండాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి మిగతా లడ్డూలనంతా ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇట్లా చేసి పెట్టుకున్న లడ్డూలు మనకి ఒక 4, 5 రోజులుంటాయండి. అంటే తక్కువ చేసుకున్నాం గదా! ఒకవేళ ఎక్కువ చేసుకున్నా గూడా వారం, 10 రోజులుంటాయి. ఏదైనా బాక్స్‌లో వేసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే హెల్తీ అయిన లడ్డూలండి ఇవి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డనేది సన్నగా వీక్‌గా ఉండే పిల్లలకి పెట్టినామంటే, రోజుకొకటి ఇచ్చినామంటే చాలా మంచిది. వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఇస్తుంది. పిల్లలకి బాదం పప్పు, జీడిపప్పు ఇస్తే తినరు గదా! ఇలా లడ్డూలాగా ఒకసారి చేసి చూడండి. ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.